లక్ష్మి ఒప్పించేసరికి మిత్ర, మనీష ఇద్దరూ కలిసి సరియు ఏర్పాటు చేసిన హోలీ ఈవెంట్కి వస్తారనమాట. ఇక మిత్ర, మనీష వైట్ అండ్ వైట్ డ్రెస్లో వస్తారనమాట. వెల్కమ్ మిత్ర, మనీష అని చెప్పి సరియు చెప్తుందనమాట. ఆ తర్వాత ఇక అక్కడ ఉన్న ఎవరితోనో మిత్ర జనరల్గా క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటే ఒక నిమిషం ఇట్రా అని చెప్పి సరియు మనీషాని పక్కకు తీసుకొస్తుంది. నువ్వు అనుకున్నట్టు మిత్ర ఒక్కడనే తీసుకొచ్చావు ఈవెంట్కి. అసలు లక్ష్మి ఎలా పంపించిందో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు నీ పెళ్ళి మిత్రతో అని తెలిసినా కూడా అసలు లక్ష్మి ఎలా పంపించింది? లక్ష్మి ఏదైనా ఖచ్చితంగా ఒక ప్లాన్లో ఉండే ఉంటుంది అని చెప్పి సరియు అంటూ ఉంటే మనీషాతోని అప్పుడు మనీష, సరియు పిచ్చిదానా, అసలు ఆ లక్ష్మి ఉన్న మూడ్లోని ఇక తను ప్లాన్ చేసి ఆలోచించడం కొనానా, తనకంత సీనే లేదు, ఏ ప్లాను లేదు అని చెప్పి మనీష చెప్తూ ఉంటుంది సరియుకి. ఇక అప్పుడే ఒక కారు చాగుతుంది. ఆ కారులో నుంచి వైట్ శారీ, ఇక హోలీ కదా, ఇక రెడీ అయ్యి వస్తుందన్నమాట అక్కడికి లక్ష్మి. ఇక లక్ష్మితో పాటు మిగతా అందరూ కుటుంబ సభ్యులు, అటు వివేక్, జాను, దేవ్యాని, అలాగే ఇక జయదేవ్ వీళ్ళంతా అక్కడ వస్తారనమాట. కారులో నుంచి అందరూ వరుసగా నించుంటారు. ఇక ఒక్కసారిగా వాళ్ళని చూసిన ఇటు సరియు, మనీష షాక్ అవుతారు. ఫ్యామిలీ వచ్చారు కదా మనీష, ఇక నీ పెళ్ళి మిత్రతో అయినట్టే. అసలు మిత్రని ఎలా పెళ్లి చేసుకుంటావు? వామ్మో, లక్ష్మి నిన్ను మామూలుగా లాక్ చేయలేదుగా అని చెప్పి అంటూ ఉంటుంది సరియు. ఇక మనీష టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.